హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు ఒక 2 కేజీల చేపని ఈ విధంగా నీట్గా కడిగి పక్కన పెట్టేస్తానండి. నేను నా స్టైల్లో చేపల కూర ఎలా వండుతానన్నది ఒకసారి చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఇలాంటి వెడల్పు పాత్ర పెట్టుకోవాలండి. చేపలకి ఎందుకంటే ఇరిగిపోకుండా ముక్కలు అన్నది ఉంటుంది. అలాగే పాత్ర వేడెక్కిన తర్వాత కూరకు తగినంత ఆయిల్ అన్నది ఇలా వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ముందుగా ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవరు ఆయిల్కి పడుతుందండి. అంతేకాదు మంచి టేస్ట్ కూడా వస్తుంది. సరేనా? కొంతమంది కరివేపాకుని దించే ముందు కూడా వేస్తారండి, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు ముందుగానే కూరకు పడుతుందండి. సరేనా? ఆయిల్లో ఫ్రై అయిన కరివేపాకి కూరలో మగ్గిన కరివేపాకి తేడా ఉంటుందండి. ఇలా కరివేపాకు బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అన్నది యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజు 4 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలని ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. మొత్తం కూడా సిమ్లో పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి ఫ్రై అవ్వాల్సి ఉంటుందండి ఉల్లిపాయ. ఈలోపు మనము ముక్కలకి ఉప్పు, పసుపు, కారం అన్నది పట్టిద్దామండి. నేనైతే 1 స్పూను పసుపు, 3 స్పూన్లు కారము, 1.5 స్పూను సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను యాడ్ చేశాను ఉప్పు, కారం, పసుపు. అలాగే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలండి. సరేనా? ఇప్పుడు ఇలా ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అన్నది మనం పోసి కలుపుతాం కదా ముక్కలకి. ఈ ఆయిల్ బదులు ఆ ప్లేస్లో మనం మామిడికాయ పచ్చడి పడతాం కదండి, దాంట్లో ఆయిల్ అన్నది వస్తుంది కదా, ఆయిల్ అన్నది ఒక గరిటె వేసుకొని చాలు. కొద్దిగా వేసుకొని ఈ ముక్కలకి ముందుగానే పట్టించండి అండి. కొంతమంది ఈ ఆయిల్ని దించే ముందు వేస్తారండి, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ పచ్చడికున్న ఫ్లేవరే కాదు, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది మంచిగా. ఇలా ఒక్కొక్క ముక్కకి ఉప్పు, పసుపు పెట్టించేసి వేరే పాత్రలోకి పెట్టేసుకొని ఈ పోపు వేగేంతసేపు మనకి ఇవి ముక్కలకు పడితే చాలండి. ప్రతి వీడియో కంపల్సరీ వదలకుండా చూడండి. మనది కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదండి. ప్రతి వీడియో కష్టపడి చేస్తున్నాం కదా, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కాస్త ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు కూడా ఫర్దర్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూసారు కదండి, పోపు అన్నది మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలండి, ఇంకొంచెం వేగాల్సి ఉంటుంది. సిమ్లో మాత్రమే ఫ్రై చేయండి. హైలో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఊరికి నడుగు ఉంటుందండి. చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్లోకి ఎలా ఫ్రై అయిందో ఉల్లిపాయ. ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఇలా లైన్గా ఒక్కొక్కటి సర్దుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం గరిటె అనేది కూరలో పెట్టాం కాబట్టి ముక్క మనం పెట్టిన ప్లేస్లోనే చక్కగా ఈ విధంగా ఉండేటట్టుగా సదురుకోవాలి. అందుకేనండి వెడల్పు పాత్రలో ఇలా వండుకోవాలి. ఇట్లా వండడం వల్ల అండి మనకి ముక్క అన్నది చెదరకుండా ఉంటుంది. అంతేకాదు మనం కూర వడ్డించేటప్పుడు కూడా మనకు వీలుగా ఉంటుందండి, ఏ ముక్కకు ఆ ముక్క తీసి వేయడానికి. ఇట్లా మొత్తంగా ఇలా సదరేసుకున్న తర్వాత ముందుగానే నేను ఒక 100 గ్రాముల చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టానండి. ఆ పులుసు ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ముక్క మునిగేంత వరకు కూడా ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుందండి. చూడండి, ఇంకొంచెం పోసుకోవాలి. మునిగేంత వరకు ఇట్లా పోసుకుంటే చాలండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము.
చూసారు కదండి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కూర అన్నది ఉడుకుతుంది. కూర అన్నది ఈ విధంగా తిప్పండి దించి, ఎందుకంటే కూర గరిటె అన్నది మనం పెట్టకూడదండి. అలాగే చేతులతో ఇలా దించేటప్పుడు కొంతమంది పాపం వెయిట్ ఉంటుంది కదండి కూర అన్నది, కాబట్టి కింద ఈ విధంగా పెట్టి తిప్పితే ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఇదవుతాయండి. ఒక చిన్న మిస్టేక్ జరిగింది చూసారు కదా, గరిటె పెట్టడం వల్ల తలకాయ ఎలా ఇరిగిపోయిందో చూసారండి. నాకేంటంటే ఒకవైపునే తలకాయ ఉడుకుతుందేమోనన్న చిన్న డౌట్తో దాన్ని తిప్పుదామని ట్రై చేశానండి. అదేమో ఆ విధంగా ఇరిగిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఈ విధంగా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంతమంది పోపు వేపేటప్పుడే వేస్తారండి, అలా వేయడం వల్ల అడుగు పడుతుంది. కానీ ఇలా వేసి చూడండి, కూరకి మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా కూరకి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి. కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేయండి, సరేనా? ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మొత్తంగా కూడా ఒకసారి ఈ విధంగా కలపాలి. కలిపేసేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూసారు కదండి కూర అన్నది ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికిందండి. మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. ఆయిల్ అన్నది మనకు బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి మీకు నచ్చితే కనుక నేను చెప్పిన విధానంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ వాచింగ్.